చూస్తున్నాం. ఆయిషా మీరా హత్య కేసు పునర్విచారణకు సంబంధించి సిట్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ సిట్ లో సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ అలాగే డీఎస్పీలు హిమవతి, శ్రీలక్ష్మి, నున్న సిఐ నియమించినట్టుగా తెలుస్తోంది. డీజీపీకి నివేదిక సమర్పించనుంది సిట్. ఆయిషా మీరా హత్య కేసు పునర్విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ లో సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ అలాగే డీఎస్పీలు హిమవతి, శ్రీలక్ష్మి, నున్న సిఐ నియమించారు. ఇక డీజీపీకి ఈ సిట్ సభ్యులు నివేదికను అందించబోతున్నారు. మా ప్రతినిధి అశోక్ అప్డేట్స్ అందిస్తారు. అశోక్, ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం హైకోర్టుకు సమర్పించింది ఈ సిట్కి సంబంధించిన జాబితా. ఎందుకంటే 2 రోజుల క్రితం హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది. సిట్ వేసినప్పుడు దానికి సంబంధించిన సభ్యులు ఎవరు, దానికి సంబంధించిన సమాచారం ఏంటి వెంటనే తెలపాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఈ లిస్ట్ అనేది ప్రధానంగా ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఈ బృందానికి నేతృత్వం వహించబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 3 మహిళా పోలీస్ ఆఫీసర్ల చేతే ఈ రీఇన్వెస్టిగేషన్ అనేది జరగబోతుంది. అందులో 2 డిఎస్పీలను ప్రధానంగా మెన్షన్ చేశారు. ఒకళ్ళు శ్రీలక్ష్మి, అట్లాగే ఇంకొకళ్ళు హైమావతి, వీళ్ళిద్దరూ డిఎస్పీలు ఉన్నారు. అట్లాగే ఒక సిఐ రేంజ్ ఆఫీసర్ ని కూడా, అంటే విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ కి సంబంధించిన షహరునీసా బేగం ని ఇందులో మెంబర్ గా చేర్చడం జరిగింది. మొత్తం 4 మెంబర్లు సిట్ టీమ్ లో ఉంటారని కూడా ఏపీ ప్రభుత్వం కోర్టుకి కొద్దిసేపటి క్రితం తెలిసింది. అట్లాగే తక్షణం ఈ రీఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన విచారణను హైకోర్టు కూడా 3 వారాలకు వాయిదా వేయడం అనేది జరిగింది. మరి వాటి నుంచే దాదాపుగా లిస్ట్ అనేది ప్రకటించడం, ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగింది. కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇవాళ నుంచే సిట్ టీం సభ్యులు ఈ విచారణ అనేది ప్రారంభించడం అవుతుంది. అయితే సిట్ టీమ్ లో సభ్యులుగా ఉన్న శ్రీకాంత్ గానీ, అందులో ఉన్న డిఎస్పీలకు గానీ, ఇందులో ఉన్న సిఐతో సహా ఎవరికి కూడా ముందస్తు సమాచారం అనేది ఎక్కడా లేదు. వాళ్ళకి తెలియకుండానే కొంత ప్రభుత్వం రహస్యంగానే ఈ పేర్లు అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 3-4 డిఐజీలను మొదట అనుకున్నప్పటికీ చివరికి ఫైనల్ గా శ్రీకాంత్ నే ఈ సిట్ టీమ్ కి నేతృత్వం వహించేందుకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అది మొత్తానికి ఆయిషా మీరా హత్య కేసు పునర్విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా డీఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మి అలాగే నున్న సిఐ షహరునీసా బేగం నియమించారు. వీరు డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఆయిషా మీరా హత్య కేసు పునర్విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందంలో సభ్యులుగా కొంతమందిని నియమించారు. ఇందులో విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నియమించిన సిట్ బృందంలో డీఎస్పీలు హిమవతి, శ్రీలక్ష్మి అలాగే నున్న సిఐ ఉన్నారు. వీరందరూ ఈ పునర్విచారణలో భాగస్వాములై డీజీపీకి నివేదికను సమర్పిస్తారు.